పచ్చిశనగపప్పు తీసుకోవాలండి. ఇది ఇలా కొంచెం హాఫ్ బాయిల్ చేసుకోవాలన్నమాట. కొంచెం బాగా మెత్తగా కాకుండా ఇలా కొంచెం మెత్తగా ఉడికిన తర్వాత ఆఫ్ చేసుకోవాలి స్టవ్. తర్వాత పక్కన తాలింపు పెట్టేసుకోవాలి. పచ్చిమిరపకాయలు, జీలకర్ర, ఆవాలు, కరివేపాకు, వేరుశనగ గుళ్ళు ఇలా మొత్తం అన్నమాట తాలింపు పెట్టేసుకోవాలి. రెడీగా పక్కన పెట్టుకోవాలన్నమాట. మనం ఆల్రెడీ నానబెట్టాం కదా, అటుకులు నానబెట్టితే ఇలా ఉంటుంది. ఫస్ట్ వీడియోలో చూపించా కదా నేను. ఇలా పొడి పొడిలో ఆడుతూ వస్తుందన్నమాట. ఇందులో మనం ఈ తాలింపు అనేది యాడ్ చేసుకుందాం. ఇందులో ఈ తాలింపు మొత్తం ఇలా యాడ్ చేసుకోవాలండి. ఆల్రెడీ ఇందాక పచ్చిశనగపప్పు ఉడకబెట్టుకున్నాం కదా, అది కూడా మొత్తం యాడ్ చేసుకోవాలి. ఇలా మొత్తం కూడా కలిపేసుకోవాలండి. ఒక 5 minutes పాటు గ్యాస్ వెలిగించుకొని ఒకసారి